ప్రేమించినటువంటి మత ప్రబోధకుడు పెద్ద మత ప్రబోధకుడిని పీఠాధిపతి అని పిలుచుకుంటారు వాళ్ళు. అమెరికాలో ఉందా ఎట్లా పీఠాధిపతి? అమెరికాలో ఉందా ఎట్లా గుండు కొట్టించడం? అమెరికాలో ఉందా ఎట్లా మొక్కులు చేసుకోవడం? అంటే మన సైడ్ ఒక కొత్త కొత్త వింతలు కాదు. ఇక్కడ సమస్య ఏంటంటే అక్కడ ఉన్న విధానం అయితే ఇక్కడ చాలా మంది హిందువులు మారిన వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోతారు మళ్ళీ. అందుకని క్రిస్టియానిటీనే హిందుత్వం వైపు కన్వర్ట్ చేస్తున్నారు అది. తద్వారా మేరీమాత కూడా వన్ ఆఫ్ ద హిందూ దేవత అన్నట్టు చూపెడుతున్నారు అనమాట. ముక్కోటి దేవతల్లో వన్ ఆఫ్ ద దేవత అన్నటువంటి కోణంలో చూపెడుతున్నారు. ఆ విధంగా ఇక్కడ కవర్ చేస్తున్నారు. పాస్టర్ గారు అయితే మరి అది నిజమో ఏ నాకు తెలియదు కానీ నిజమే అనుకుంటా, ఏ కాదు, పెళ్లికి మంత్రాలు చదివేస్తున్నాడు ఆయన. లేదు, ఇప్పుడు వాస్తవంగా ఏం లేదండి. హిందూ మంత్రాలని తెలుగులో అనువదించి చెప్తారు. మన పంతులు గారు చెప్పరు. కొంతమంది పంతులు గారు అయితే మంత్రం చదివి దానికి తెలుగులో అర్థం కూడా చెప్పేవాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళ రోజున పెళ్ళి అంటే ఫోటోలకు తప్పించి, భోజనాలు ఫోటోలు తప్పించి విని వివరంగా చూసేటటువంటి సంప్రదాయం లేదు కాబట్టి ఆయన ద్వారా ఆయన సంస్కృతంలో చదివేస్తాడు. ఆ సంస్కృతాన్ని తెలుగులో అనువదించి ఆంగ్లీకరించిన తెలుగు పదాలతో వాడతారు వీళ్ళంతే. ఆంగ్లీకరించిన తెలుగు పదాలతో. ఇప్పుడు సహనాభవతు సహనవ గుణత్తు సహవీర్యం కర్వాహై అన్నారు శాంతి మంత్రం. వీళ్ళు శాంతిగా ఉండుగాక, మీ ఇద్దరు కుటుంబాలలో జీవనము అద్భుతముగా ఉండుగాక, ప్రభువు మీకు ఆశీర్వదించుగాక, ఈ టైప్ లో చెప్తారు. తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తున్నారు అంతే హిందూ మంత్రాలనే. వాళ్ళ దాంట్లో సిస్టమ్ అమెరికా పెళ్లి వేరు, ఇక్కడ పెళ్లిళ్ళు వేరు. అవును, అది తేడా అన్నమాట.